వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇప్పుడు మధ్యాహ్నం వంట చేస్తూ ఉన్నాను. అస్సలు వెజిటేబుల్స్ ఏం లేవండి ఇంట్లో. టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కూడా రెండే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 2 బంగాళదుంపలు వేసి ఆ తర్వాత కొన్ని మిల్ మేకర్స్ ఉన్నాయి, ఆ 2 కలిపి కర్రీ చేసేస్తున్నా. అలాగే మిరియాల చారు. ఈ వర్షాకాలం కొంచెం కప్పం లేకపోతే దగ్గు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో రెగ్యులర్గా మా ఇంట్లో రసం అయితే ఉంటుంది, పప్పు చారు లేదా రసము. సో ఇవాళ కొంచెం మిరియాలు ఎక్కువ వేసి ఘాటుగా మిరియాల చారు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇప్పటికీ నైట్కి కూడా ఉండిపోతాయి, కొంచెం ఎక్కువ పెట్టేస్తే బాగుంటాయి కదా మిరియాల చారు, కారంగాన. సో చేద్దాం అనుకుంటున్నా. ఆ తర్వాత త్వరగా వంట చేసేసి బయటికి అయితే వెళ్ళాలి, మొక్కలు తెచ్చుకుందాం అని చెప్పి మామయ్య అన్నారు. మాకు ఇంటికి దగ్గరలోనే అంటే నడిచి వెళ్ళిపోవచ్చమ్మా, ఇక్కడ మొక్కలు అయితే చాలా తక్కువకు ఉన్నాయి, 40 రూపీస్ 50 రూపీస్ ఉన్నాయి, రోజా పువ్వు మొక్కలు అవన్నీ ఉన్నాయని చెప్పారు. సో మా వారిని అడుగుతుంటే చిరాకు పడతా ఉన్నారు. సరే అని చెప్పి మామయ్యతో బయటకు వెళ్ళి మొక్కలు తెచ్చుకుందాం అనుకుంటున్నా. సో త్వరగా వంట అయితే చేసేసేయాలి. సో రెసిపీస్ ఒకసారి చూసేసేయండి, అలాగే బ్లాగ్ అనేది చివరి వరకు చూడండి. ఈవినింగ్ ఒక మంచి స్నాక్ అనుకుంటున్నా. ఇంకా స్నాక్ ఏంటి అంటే క్యాప్సికమ్ తోటి చేస్తాను. క్యాప్సికంలో ఎగ్ స్టఫ్ చేసి చేస్తున్నాను అనమాట. సో ఆ స్నాక్ ఎలా వచ్చింది, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఎలా వచ్చింది ఏంటి అనేది చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఆ స్నాక్ ఎలా వచ్చింది, బాగుందా బాగాలేదా అని. సో అందుకంటే ముందు వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి కూడా నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీరు ప్రతి వీడియోకి 1000 లైక్స్ ఇచ్చి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోకి కూడా 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అంతకంటే ముందు ఇంకొక చిన్న హాయ్ చెప్పాలి. ఎవరికంటే హైదరాబాద్లో ఉంటాడనమాట, గౌతమ్ అని చెప్పి యూకేజీ చదువుకుంటున్నాడు. అసలు 1 వీక్ నుంచి అడుగుతున్నాడు, నా కోసం నువ్వు వ్లాగ్లో చెప్పక్క అని చెప్పేసి. నేను అసలు చెప్పడం కుదరట్లేదు. తను కూడా మన సబ్స్క్రైబరే, నాకు బుజ్జి సబ్స్క్రైబర్ అనమాట. వాడే నాకు కామెంట్ పెట్టేస్తాడు. ఆ తర్వాత మెసేజ్ కూడా, అంటే బాగా నాతో మాట్లాడాలి అని అంటుంటే వాళ్ళ మదర్ వచ్చి నాకు నెంబర్ ఇచ్చారనమాట. అంటే కామెంట్స్లో నేను కాల్ చేశాను. అసలు ఎంత బాగా మాట్లాడతాడంటే, వాడు యూకేజీ చదువుకుంటున్నాడంట. అసలు ఎంత గడగడ మాట్లాడేస్తాడు. నా కోసం వ్లాగ్లో చెప్పమంటే అసలు నువ్వు ఎందుకక్క చెప్పట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నాకు ఏంటంటే వ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను తప్ప నాకు ఆ టైంకి గుర్తు రావట్లేదు. సో ఇవాళ ఎలా అయినా సరే గౌతమ్ గురించి చెప్పాలి అని చెప్పి చెప్తున్నా. హాయ్ రా గౌతమ్, ఇవాళ నీ గురించి నేనైతే వ్లాగ్లో చెప్పాను, నువ్వు హ్యాపీయా? నాకు కామెంట్స్లో చెప్పు, అదే వాట్సాప్లో మెసేజ్ పెట్టు, ఓకేనా? సో ఆ తర్వాత ఇక్కడైతే నేను ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. సో ఈ లోపల రసంలోకి నేను, ఇది చార్ మసాలా అంటారండి మా సైడు, అంటే నెల్లూరులో పెడతారు. సో చార్ మసాలా దంచుతున్నాను అనమాట. మిరియాలు కదా, 1 స్పూను మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు ఫస్ట్ బాగా దంచుకొని, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత కొత్తిమీర కాదు కరివేపాకు వేసి బాగా దంచుకున్నాను. సో ఇది చార్ మసాలా. దీన్ని పోపులో అయినా వేయచ్చు, లేదు అనుకుంటే ఇలాగ టమాటాలు చింతపండులో బాగా నలిపేసి ఎసురు, అంటే మనం స్టవ్ మీద పెట్టాలి వాటర్ వేసి, ఆ తర్వాత అయినా పోపు పెట్టుకోవచ్చు. సో ఇవాళ నేను ఏంటంటే వాటిలో వేసి బాగా టమాటాల రసంని ఉడికించి లాస్ట్లో పోపు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. 2 విధాలుగా చేస్తూ ఉంటా, యాక్చువల్గా 3 విధాలుగా చేస్తాను. వీటిని ఉడికించేసి కూడా మిక్సీలో టమాటాలని పేస్ట్ లాగా చేసి దాంతో కూడా రసం పెడతా, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఉడికించే అంత టైం లేక ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడేమో ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఇంకా సేమ్ మనం చికెన్ కర్రీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే. అయితే మిల్ మేకర్ని డైరెక్ట్గా వేయకుండా ఎప్పుడైనా సరే వేడి నీటిలో కొంచెంసేపు నానబెట్టి ఆ వేడి నీటిని వంపేసి ఒక 2 సార్లు మంచినీటిలో మళ్ళీ బాగా నలిపి కడగాలన్నమాట. సో అలా చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ సోయా మిల్ మేకర్లో ఉన్న ఒక స్మెల్ ఒకలా ఉంటుంది. సో అదంతా పోయి మనకి మిల్ మేకర్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అయితే ఇంకా ఇక్కడ నన్ను కామెంట్స్లో అడిగారు, అసలు ప్రతి రెసిపీకి కారం ఎంత వేయాలి, ధనియాల పొడి ఎంత వేయాలి, సాల్ట్ ఎంత వేయాలి, కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పండి అక్క అని చెప్పి. సో 1/2 kg కర్రీ అనుకోండి, ఏదైనా 1/2 kg వెజిటేబుల్స్ లేదా చికెన్ ఏదైనా సరే, ఒక్కొక్క స్పూన్ అండి, 1 స్పూన్ కారము, ధనియాల పొడి 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అది 1/2 kg వెజిటేబుల్ అయినా నాన్ వెజ్కి అయినా. సో కేజీ అనుకోండి, 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు,
అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ ఎప్పుడు మెజర్మెంట్ అనేది చెప్పలేము, ఎవరైనా కూడా ఒకళ్ళు ఎక్కువ తినొచ్చు, ఒకళ్ళు తక్కువ తినొచ్చు. సో సాల్ట్ మాత్రం ఎప్పుడైనా సరే కారం 1 స్పూన్ వేస్తే 1/2 స్పూన్ సాల్ట్ వేయండి, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. సో ఇప్పుడు నేను 1/2 కేజీకి చెప్తున్నా. 1/2 కేజీకి 1 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి, ఆ తర్వాత 1/2 స్పూను గరం మసాలా. ఒకవేళ గరం మసాలా అయితే అంతే చాలు. ఒకవేళ కేజీ అయితే 1/2 స్పూన్ వేసుకోండి గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. చెప్పాను కదా, సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. అన్నిటికీ బేసిక్ మసాలా అయితే ఇదే, కారము, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు. ఇవే అనమాట చికెను, మటను దేనికైనా. ఒకవేళ మనకి ఎక్స్ట్రా గ్రేవీ అలాంటివి ఏదైనా కావాలి అనుకుంటే అప్పుడు అందులో మనం ఏదైనా జీడిపప్పు పౌడర్ కానీ, ఆ తర్వాత కొబ్బరి, గసగసాల పౌడర్ ఇలాంటివి వేసుకుంటే కొంచెం గ్రేవీస్ అనేవి ఎక్కువ వస్తాయి. కానీ బేసిక్గా దేనికైనా సరే కారం ఎంత వేసుకోవాలి అంటే 1/2 కేజీకి 1 స్పూన్ చాలు, కేజీకి అయితే 2 స్పూన్స్ అనమాట. మీడియం స్పూన్స్, మళ్ళీ చిన్న స్పూన్సా పెద్ద స్పూన్సా అని డౌట్లు వద్దు. సో కామెంట్స్లో బోల్డ్ అడుగుతున్నారండి, అసలు నేనైతే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఇంకా ఆ రసం అయితే పెట్టేశాను. రసంలో చార్ మసాలా అవన్నీ వేసేసి బాగా మెత్తగా పిసికి అందులో పసుపు, కొంచెం కారం వేసాను, కొంచెం కందిపొడి కూడా, కందిపప్పు వేయించి పొడి చేసుకుంటాను కదా, సో అది కూడా వేసేసి వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టా. అదైతే మరుగుతూ ఉంది. ఇంక ఈ లోపల నిన్న దేవుడికి పెట్టిన కొబ్బరికాయ ఉంటే మామయ్య ఇలా కట్ చేసి, అదే పగలగొట్టిచ్చారు, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. కొబ్బరిని ఎప్పుడైనా మనం కొబ్బరి చట్నీ చేసుకోవాలన్నా, లేదంటే ఎప్పుడైనా గ్రేవీస్లో వేసుకోవాలి అన్నా సరే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 4 ముక్కలు వాటర్లో వేసేసామనుకోండి, ఒక గిన్నెలో వాటర్లో వేసేస్తే ఆ కొబ్బరి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎంచక్క మనం చట్నీలు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కొబ్బరి పాడవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి 6 మంత్స్ కాదు 1 ఇయర్ అయినా సరే ఏమీ పాడవదు. కొబ్బరి, పచ్చి కొబ్బరి ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. అలా అని చెప్పి మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం జిగుడు వచ్చేస్తుంది. కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో నేనైతే అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రసం అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడేమో కర్రీ అయితే అయిపోయిందండి. ఎదుగోండి చూస్తున్నారు కదా, అసలు సేమ్ మనకి నాన్ వెజ్ కర్రీస్ ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు నేను ఎక్కువగా ఈ మిల్ మేకర్ కర్రీ చేస్తాను. ఆ తర్వాత ఈ మిల్ మేకర్ని చాపర్లో వేసేసి కీమా లాగా అయిపోద్ది కదా, సో దాంతో కూడా చేస్తానండి. నా దగ్గర ఎలాగో గ్రీన్ పీస్ ఉంటాయి కదా, మామూలుగా ఎప్పుడు నేను గ్రీన్ పీస్ని హాఫ్ కుక్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో, తెలుసు కదా మీకు, చాలా వీడియోస్లో చూపించే ఉంటాను. సో అప్పుడు ఏంటంటే ఈ మిల్ మేకర్స్ని నేను చాపర్లో వేసేసి చాప్ చేసుకొని కర్రీ చేసేటప్పుడు ఆ గ్రీన్ పీసు, ఈ మిల్ మేకర్ కీమా 2 కలిపి చేస్తే సేమ్ ఎగ్జాక్ట్గా మనకి మటన్ కీమా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట దాని టేస్ట్ అయితే. సో ఇంకా భోజనం చేసేసి మామయ్య నేను బయటకైతే వచ్చేసాము మొక్కల కోసము. ఇక్కడ నర్సరీ ఉందా, కొత్తగా పెట్టారా? నాకు తెలియదు ఇక్కడ నర్సరీ ఉందని. నేను ఎప్పుడు రైతు బజార్ దగ్గర తీసుకుంటాను. లోపల మసీదు అనుకుంటున్నా, తీసుకుంటాను. ఒక ఇప్పుడు అవి ఒక 3, ఇక్కడ ఒక 2, 5, అవి కూడా 50 రూపాయలే. అది 50కి ఇచ్చాను. ఇదెంత? 100 రూపాయలు. మరి చెప్పండి అమ్మమ్మ, అతను ఉంటే అస్సలు రేట్ తగ్గదు. 150 అంటారు. చూడండి మొక్క ఎలాగా ఉంది. ఇది 100 అయితే 100 కానీ ఇంకో ఉండండి ఒక నిమిషం, అంటే చూస్తాను. ఒక 2-3 మంచి ఏది ఉంటే అది తీసుకుంటాను. బ్రెయిన్ వాష్ అవుతుంది. ఏది తీయగా బ్రెయిన్ వాష్కి కబోర్డ్లో పెట్టుకుంటారు కదా. ఎంత ఇది? ఇది 150. అమ్మకి ఇచ్చేయచ్చు కదమ్మా. చూడండి కొట్టండి వస్తుంది. 100కి ఇచ్చేసేయండి. 100కి ఇది 100, ఇది 70. ఇది మాత్రం 100 తగ్గదు. ఏంటో అసలు మీరు మరి ఇలా వర్షంలో పెట్టేస్తే పర్లేదా? ఇవి మాకు పర్వాలేదు, మీకే అలా మేము మందులు వేస్తుంటాం కాబట్టి. మామూలుగా ఇవి ఇంట్లోనే ఉండాలి కదా, ఇంట్లోనే బాల్కనీలో పెట్టుకోవాలా?
లోపల లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఎలాగైనా పెట్టచ్చు, అది టేబుల్ మీద పెట్టుకుని అదే. ఇదెంత? ఇదెంత? ఇది ఇలా మన లోటస్ ఆకుల్లాగా ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. ఎందుకు శ్రావణ ఇచ్చింది కదా, అడుగుతున్నారు. అది గోల్డ్. ఇదా? ఆ బ్యాగ్ 100? 250. అర్థం కాల. పాట్లో ఉండేదైతే 250. ఆహా. 203. ఇదేమో 80 రూపాయలు. ఆ ప్యాకెట్ అలాగా 80 రూపాయలా? మనకి వద్దులేండి. అవమ్మా ఇది అది చామంతి పువ్వులా? ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ బాగున్నాయి. కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవి డబల్ కలరా? లేదు, ఒక్కొక్కటే ఉంది. ఆరెంజ్ ఒకటి. ఎక్కువ కొమ్మలు ఉండేది చూడండి. అంటే పింక్ మన దగ్గర ఎలాగో ఉంది కదా, అదే బాగానే ఉందా? ఆల్రెడీ ఇప్పుడు మనం సో ఇంక ఇక్కడైతే నేను ఒక 6 రోజా మొక్కలు తీసుకున్నాను. పింక్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఇట్లా కొన్ని కలర్స్ తీసుకున్నా. మొత్తం 6 తీసుకున్నాను రోజా మొక్కలు అయితే. ఆ తర్వాత ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక 3 తీసుకున్నాను. ఆ తర్వాత మందార మొక్క అయితే ఒకటే తీసుకున్నాను. మందార మొక్కలు ఇక్కడ అంతగా బాగోలేవు. 100 రూపీస్ చెప్పి 70 రూపీస్కో 80 రూపీస్కో ఇచ్చింది, గుర్తులేదు. తర్వాత పర్లేదు, అంటే మరీ తక్కువ అని చెప్పను, అలానే మరీ ఎక్కువ లేవు, రీజనబుల్గానే ఉన్నాయి. కాకపోతే ఇండోర్ ప్లాంట్స్ అంత ఎక్కువ అయితే ఏమీ లేవు. ఇదిగోండి, ఇది మాత్రం 100 రూపీస్ చెప్పింది అనమాట, ఇంట్లో పెంచుకునేది. ఇది వచ్చేసి 80 రూపీస్ చెప్పింది. పేర్లు నోట్లోనే ఉంటున్నాయండి, మళ్ళీ మర్చిపోతున్నాను, గుర్తు రావట్లేదు. ఇండోర్ ప్లాంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, ఒక్కొక్క పేరు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. సో అదైతే గుర్తు రావట్లేదు. అయితే నిన్న మా వారితో వెళ్ళి ఒక 2 మొక్కలు తెచ్చుకున్నాను. అవైతే 100 రూపీస్ అనమాట, రోజా మొక్కలు ఒక్కోటి. ఇక్కడ బాగానే 50 రూపీస్కే ఇచ్చింది ఆవిడ. అంటే కొంచెం ఏమంటారు, ఆ కొమ్మ, ముదర కొమ్మ అయితే 100 రూపీస్. సో ఇప్పుడిప్పుడే వేసి ఉంటారు కదా, సో అవి మాత్రం 50 రూపీస్కి ఇచ్చారు. సో వీటికి మంచిగా ఎరువు వేస్తే మంచిగా వస్తాయి పువ్వులు. ఇదివరకు మీరు చూసారు కదా, నా దగ్గర రోజా మొక్కలు 2 ఉన్నాయి. సో వాటికైతే బోల్డ్ అన్ని పువ్వులు, మంచిగా ఎరువు వేయడం వల్ల బోల్డ్ పూలు వచ్చాయి. వేసిన ఒక 1 ఇయర్ బాగా వచ్చింది కాపు. సో వీటిని కూడా అలాగే చేయాలన్నమాట. అన్ని రకాల కలర్స్ అయితే తెచ్చుకున్నా. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక 3 తెచ్చుకున్నాను. మందార మొక్కలండి, బోన్సాయి మొక్కలు అని చెప్పేసి మనకి షీలానగర్ వైపు అమ్ముతున్నారు. అక్కడ ఉంటాయి కదా నర్సరీలు. షీలానగర్ వైపు మొన్న వెళ్ళాను, మా వారితో వెళ్ళినప్పుడు చూశాను. ఏంటంటే 200 రూపీస్ చెప్పారనమాట బోన్సాయి ప్లాంట్స్. మందారం అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే నాకు పెద్దగా తెలియదు దాని గురించి, వాటిని ఎలా పెంచాలి అని. ఒకసారి దాని గురించి మంచిగా తెలుసుకొని అప్పుడు కొందాంలే అని చెప్పేసి ఇంకా అవైతే తీసుకోలేదు. అంటే మనకి తెలియకుండా కొనడం ఎందుకని, ఎందుకంటే అవి చాలా బుల్లిగా ఉన్నాయి, ఇంతే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి తెలుసుకొని కొందామని చెప్పి. సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, బోన్సాయి మందార మొక్కల గురించి. ఆ తర్వాత ఇంకా మొక్కలైతే ఏమీ నాటలేదు, ఫుల్ వర్షం పడుతూ ఉంది, అందుకే కిందకైతే వచ్చేసాను. ఇంక చూడండి, ఇల్లంతా టవల్స్ అనమాట. మేము 5 మంది ఉంటాం కదా మామయ్యతో కలిసి. సో 5 టవల్స్ బెడ్రూమ్స్లో, ఆ చైర్స్ మీద, ఇక్కడ కటన్స్కి బదులుగా టవల్స్ ఆరబెట్టుకొని ఉన్నాం మేము. వర్షాకాలం తెలుసు కదా, ఇలా ఒక పెద్ద బాధ. అయితే ఇదిగోండి, ఇంక ఈవినింగ్ మీకు చెప్పాను కదా, క్యాప్సికమ్ తోటి ఒక రెసిపీ చేస్తున్నాను, ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి, అదే అనమాట ఇది. యాక్చువల్గా ఇవాళ నేను నాన్ వెజ్ అయితే తిననండి, పిల్లల కోసమే చేస్తున్నాను. మామూలుగా ఎగ్ ఉడకబెట్టేసి ఇస్తుంటే తినట్లేదు వాళ్ళు. ఎగ్ ఉడకబెట్టేసి పాలు ఇచ్చేస్తాను తినేయండిరా అంటే అస్సలు మాకు వద్దంటున్నారు. సరే ఏదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి, చూడండి మొన్న నేను ఒకసారి మీకు గుర్తుందా ఎగ్ కుల్ఫీ తిన్నాను కదా. సో మన దగ్గర ఎగ్ కుల్ఫీ మౌల్డ్స్ అయితే ఉండవు కదా. సో ఆ మౌల్డ్స్కి బదులుగా ఇలాగా ఈ క్యాప్సికంలో పెట్టి చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను.
యాక్చువల్గా అయితే మంచిగా ఆలు కర్రీ పెట్టి చీజ్ అవన్నీ పెట్టి చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఎందుకో కొంచెం బద్ధకం వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇంక ఇలా ఎగ్తో కానిచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఈ రెసిపీని ఇలా చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చిందో. సో ఇదిగోండి ఇంకా పైన ఉన్న ముచ్చికలు తీసేసి అందులో ఎగ్స్ అయితే ఇంక ఇలా డైరెక్ట్గా కట్ చేసి వేసేస్తున్నా. ఇది చేస్తూ ఉంటే బోల్డ్ రకాల ఐడియాలు వచ్చాయండి. ఏంటంటే దీంట్లోనే మనం ఇంక ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం ఉప్పు, కారం అన్నీ ఆమ్లెట్లో వేసుకుంటాం కదా. సో అలా అన్నీ వేసి కూడా మనం కుక్ చేసుకోవచ్చు. తర్వాత అవి బాగా బేక్ అయిపోయిన తర్వాత వాటితోటి మనము మంచూరియా చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అలాగే కూడా తినేయచ్చు. ఇప్పుడైతే అలాగే తిన్నారు, కానీ నాకు మంచూరియా కానీ కర్రీ కానీ చేస్తే బాగుండేమో అనిపించింది. తర్వాత 6 ఉన్నాయి కదా క్యాప్సికమ్స్, 6 ఎగ్స్ అనమాట. ఒక్కొక్క క్యాప్సికమ్కి ఒక్కొక్క ఎగ్ అలా వేసేసాను డైరెక్ట్గా. ఇంకేమీ షేక్ చేయలేదు లోపల. ఇంక ఉప్పు కారం అన్నీ కూడా జస్ట్ అలా పైన స్ప్రింకిల్ చేసేసాను అంతే. వేసేసి కొంచెం మిరియాల పొడి, ఉప్పు కారం కాదు మిరియాల పొడి అయితే వేసేసి అలాగా బేక్ చేసేసానండి. మీరు కావాలి అంటే ఇడ్లీ పాత్రలో కూడా వాటర్ వేసి మనం ఇడ్లీలు ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలా కుక్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే మనం కేక్ ఎలా అయితే బేక్ చేస్తామో అలా బేక్ చేశానమాట. ఇది నాన్ స్టిక్ కడాయిలో ఇలా ప్లెయిన్ ప్లేట్ పెట్టేసి ఇంకా అలా పెట్టేస్తున్నాను. మనం కేక్స్ అలాగే కదా బేక్ చేసుకుంటాము. సో అలా బేక్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఓవెన్లో కానీ ఓటీజీలో కూడా పెట్టుకోవచ్చు. నాకైతే 20 మినిట్స్ పట్టిందండి ఇవి మొత్తం కంప్లీట్గా బేక్ అవ్వడానికి. అదే ఒకవేళ మీరు వాటర్ వేసి కనుక ఉడికించారనుకోండి జస్ట్ 10 మినిట్స్ చాలు. వాటర్ వేస్తే త్వరగా ఉడికిపోతాయి. ఇది మనం బేక్ చేసుకుంటున్నాం కాబట్టి 20 మినిట్స్ వరకు టైం అయితే పట్టింది. సో 20 మినిట్స్ తర్వాత ఇలా అయ్యింది. బాగానే బేక్ అయ్యాయి, అంటే ఉడకకుండా అట్లా ఏం లేవు. సేమ్ మనం కేక్ ఎలా అయితే బేక్ అవుతుందో అలా బేక్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మీరు కావాలి అనుకుంటే మంచూరియా అలా చేసుకోవచ్చండి. నాకు అనిపించింది మంచూరియా చేస్తే బాగుండేమో అని చెప్పి. కాకపోతే ఇంక ఇవాళ నేను తినాను కదా, సో తినని రోజుల్లో ఇలాంటి వెరైటీస్ అనుకోండి నేను కూడా కొంచెం టెంప్ట్ అవుతాను కదా. అందుకే ఇంకా అవన్నీ చేయలేదన్నమాట. జస్ట్ ఇలా బాయిల్ చేసేసి బేక్ చేసేసి కట్ చేసి ఇంక పిల్లలకి ఇచ్చేసాను. పాలు ఇస్తానురా అంటే పాలు వద్దంటున్నారు. అసలు ఏంటోనండి వాళ్ళకి బాగా మంచి మంచి వెరైటీస్ అలవాటు అయిపోయి ఫ్రూట్స్ తినమంటే ఏడుపు, పాలు తాగమంటే ఏడుపు, డ్రై ఫ్రూట్స్ తినమంటే ఏడుపు. ఏదైనా జ్యూస్ చేసి ఇద్దామా అంటే చల్లగా ఉంది క్లైమేట్, ఇంకా ఐసు షుగరు వెయ్యాలి. అందుకే ఇంకా జ్యూస్లు అట్లా ఏమి ఇవ్వట్లేదు, బలవంతంగా పెడుతున్నాం అనమాట ఫ్రూట్స్ అయితే మాత్రం మా పిల్లలకి. సో ఇదిగోండి ఇలా కట్ చేసేసి కొంచెం కారము ఉప్పు ఇలా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసాను అంతే. బాగానే ఉందండి, అంటే తెలుస్తుంది కదా మనకి. నేను ఇదివరకు తిన్నాను కదా అక్కడ ఎగ్ కుల్ఫీ, సేమ్ అలాగే. కాకపోతే నేను కొంచెం మయోనీసు కెచప్ వేసుకొని తిన్నా. మా చిన్నోడు అవన్నీ తినడు. మామయ్య కూడా మయోనీసు కెచప్ తినరు. అందుకని చెప్పేసి ఇంక వాళ్ళకైతే ఏం వేయలేదు. మా పెద్దోడు మాత్రం ఎంచక్కా మయోనీసు కెచప్ వేసుకొని తిన్నాడు. వాడికి చాలా బాగా నచ్చింది, బాగుందమ్మా అని అంటున్నాడు. చిన్నోడు కూడా బాగుంది అన్నాడు. సేమ్ ఎగ్ బాయిల్ చేసి ఇచ్చేకి అంటే ఇట్లా కొంచెం డిఫరెంట్గా అంతే, పెద్ద ఏం కాదు, పెద్ద సూపర్ రెసిపీ ఏం కాదు, కానీ ఓకే అనిపించింది నాకైతే. సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే చూసారు కదా. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.